వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యానిమీ టేల్స్. అనగనగనగా ఒక చల్లని రాత్రి సూర్య అనే ఒక 10 ఏళ్ల అబ్బాయి తన టెలిస్కోప్తో ఆకాశాన్ని పరిశీలిస్తూ ఉండగా ఆకస్మికంగా ఆకాశం నుంచి పడుతున్న ఒక నక్షత్రాన్ని చూస్తాడు. అది వాళ్ళ గ్రామం పక్కన ఉన్న అడవిలో పడిపోతుంది. అది చూసి సాహసంగా ఆ అడవిలోకి వెళ్ళిన సూర్యకు అక్కడ ఒక ప్రకాశించే నక్షత్రాకార రత్నం కనిపిస్తుంది. దాన్ని తాకగానే జూరు అనే చిన్న వెలిగే ఏలియన్ బయటకొస్తాడు. జూరు తాను తారల మండలం అనే నక్షత్ర లోకానికి చెందినవాడినని, తన నక్షత్రయానం భూమిపై క్రాష్ అయిందని, తిరిగి వెళ్ళాలంటే తాను తీసుకువచ్చిన నక్షత్ర రత్నాన్ని 3 మూలకాలైన వెలుగు, గాలి, నీటి శక్తులతో రీఛార్జ్ చేయాల్సి ఉందని చెప్తాడు. అది విని సూర్య వెంటనే అతనికి సహాయం చేస్తానంటూ ఒప్పుకుని మొదట వారు పాత సూర్య దేవాలయానికి వెళ్ళి ఉదయాన్నే వచ్చే సూర్యకాంతిని రత్నంలో నింపుతారు. తరువాత ఎత్తైన గాలి మిల్లులోకి వెళ్ళి గాలి శక్తిని పొందుతారు. చివరగా మంత్రమైన నీలిరంగు సరస్సులో నీటి శక్తిని పొందడానికి సరస్సును కాపాడుతున్న నక్షత్ర నాగాన్ని ఒక కాన్స్టలేషన్ పజిల్ ద్వారా ఓడించి జలశక్తిని రత్నంలో చేర్చుతారు. అయితే అప్పటికి వారిని డార్క్ డ్రోన్ అనే ఒక రోగ్ యంత్రం గమనించి వారిపై దాడి చేస్తుంది. సూర్య జూరుని కాపాడేందుకు తన ప్రాణాలు సైతం పణంగా పెడతాడు. చివరికి జూరు సూర్య ప్రేమను 4వ శక్తిగా పొందుతూ రత్నాన్ని పూర్తిగా రీఛార్జ్ చేసి నీలి నభనంలో తెరిచిన తారల ద్వారం ద్వారా తన లోకానికి తిరిగి వెళ్తాడు. వెళ్లే ముందు సూర్యకు ఒక నక్షత్ర పెండెంట్ ఇస్తూ తారలు మెరిసే ప్రతిసారి నన్ను గుర్తు చేసుకోవాలని చెప్తాడు. చివరిగా సూర్య ఆ నక్షత్రాన్ని జ్ఞాపకంగా గుండెకు హత్తుకొని ఆకాశాన్ని చూస్తూ కళలు నిజంగా తారల నుంచే వచ్చినవి అని నిజాన్ని అనుభవిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.